Okay, so today we are going to discuss about these three topics: ventilation, diffusion of gases, and transport of gases. We'll start with ventilation. Ventilation is actually also called as breathing. ఊపిరి పీల్చుకోవడం, శ్వాస పీల్చుకోవడం, దాన్ని మనం వెంటిలేషన్ లేదా బ్రీతింగ్ అంటాం. It includes two processes actually. One is inspiration, also called as inhalation. The other is expiration or exhalation. మనకి బ్రీతింగ్ లో ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉంటాయి. ఉచ్ఛ్వాసాన్ని ఇన్స్పిరేషన్ అంటాం, నిశ్వాసాన్ని ఎక్స్పిరేషన్ అంటాం. And coming to inspiration, scientists say that it is an active process because it involves the expenditure of energy caused by the breakdown of ATP, which in turn occurs because of the contraction of muscles. Hence, it is called as an active process. Whereas expiration is purely inactive because it involves relaxation of muscles where there is no breakdown of ATP involved. శాస్త్రవేత్తలు ఉచ్ఛ్వాసాన్ని సక్రియాత్మకమైన క్రియ అంటారు. ఎందుకంటే ఇక్కడ కండర సంకోచం జరిగి ఏటీపీ బ్రేక్డౌన్ అయి శక్తి వినియోగం జరుగుతుంది కాబట్టి. అదే నిశ్వాసానికి వచ్చేసరికి ఇది నిష్క్రియాత్మకమైనది. ఎందుకంట ఇక్కడ ఏటీపీ వినియోగం జరగాల్సిన అవసరం లేదు. కారణం కండరాలు సంకోచం చెందడానికి బదులుగా ఆల్రెడీ సంకోచం చెందాయి కాబట్టి వ్యాకోచం చెందుతాయి. మరి ఈ సంకోచాల్లో వ్యాకోచాల్లో ఏం పాల్గొంటున్నాయి అని అంటే there are two types of muscles responsible for the inspiration process. One is diaphragm and the other is intercostal muscles. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో పాల్గొనే కండరాలు రెండు రకాలు. ఒకటి డయాఫ్రమ్ లేదా విభాజక పటలము లేదా ఉదర వితానము అంటారు. ఇట్ ఈస్ ప్రెసెంట్ బిట్వీన్ ద thoracic cavity and abdominal cavity, separating both. పురకుహరానికి ఉదర కుహరానికి మధ్యలో ఉంటుంది. అండ్ సెకండ్ వన్ ఇస్ ఇంటర్కోస్టల్ మసిల్స్. స్పర్శకాంతర కండరాలు ఉంటారు. దే ఆర్ ప్రెసెంట్ బిట్వీన్ ద రిబ్స్. When we see the diaphragm, let's say if this is the thoracic cavity and this is abdominal cavity, and this is the diaphragm which is dome shaped. And the structure of this shows that it has a central tendon. There is a central tendon followed by muscles which run vertically at the ends and horizontally in the center. This is how a diaphragm is made up of. విభాజక పట్లని గమనిస్తే దీని మధ్యలో ఒక టెండాన్ స్నాయుబంధనం ఉంటుంది. స్నాయుబంధనం మనకు తెలుసు, మజిల్ అటాచ్మెంట్కి ఉపయోగపడుతుంది. విభాజక పట్లం యొక్క అంత్యాలలో కండరాలు ఆయతంగా ఉంటాయి, నిలువుగా. మధ్యలో ఉన్న కండరాలన్నీ కూడా హారిజాంటల్గా ఉంటాయి. ఓకే, ఇవి ఒకవైపు రిబ్స్కి స్టెర్నంకి అటాచ్ అయి ఉంటాయి. And the diaphragm is innervated by three nerves, C3 and C4 and C5. These are called as phrenic nerves, and the arteries that are supplied to this are called as phrenic arteries. C3, C4, C5 అనేటువంటి ఫ్రెనిక్ కండరాలు లేదా వాటితో పాటు ఫ్రెనిక్ రక్తనాళాలు దీనికి సరఫరా అయి ఉంటాయి. మరి ఇంటర్కోస్టల్ మజిల్స్ ఏంటి?
Intercostal muscles are of two types, external and internal intercostal muscles. బాహ్య పర్సుక అంతరకండ్రాలు, అంతర పర్సుక అంతరకండ్రాలు అని చెప్పేసి అని అంటారు. ఇంటర్కోస్టల్ మసిల్స్ ఎక్కడ ఉన్నాయి? దే ఆర్ ప్రెసెంట్ బిట్వీన్ ద ribs. If these are the ribs, the intercostal muscles are present between the ribs and they are antagonistic in direction. ఇవి ప్రక్కటెంపుల మధ్యలో ఉండి ఏం చేస్తాయంట, ఒకదానికొకటి వ్యతిరేక దిశలో ఉంటాయి. ఒకటేంటి, వన్ రన్స్ ఫార్వర్డ్ డౌన్వర్డ్స్, ది అదర్ రన్స్ బ్యాక్వర్డ్ డౌన్వర్డ్స్. ఒకటేమో క్రిందుగా, రెండు క్రిందుగానే పైన అవుతాయి, కాకపోతే ఒకటి ముందుకు ఒకటి వెనుకకు ప్రయాణం అవుతాయి. వీటి యొక్క ముఖ్యమైన పని ఏంటి, అవి కనుక సంకోచిస్తే రిబ్ కేజ్ అనేది పైకి లాగబడుతుంది. లెట్స్ సీ యాక్చువల్లీ వాట్ షుడ్ హ్యాపెన్. సో ఇఫ్ దిస్ ఇస్ ద థొరాసిక్ క్యావిటీ, ఇది మనకున్నటువంటి ఉరకుహరం. And we have lungs present here. ఊపిరితిత్తులు ఉన్నాయి. When air enters through the trachea and bronchi, the lungs expand and they increase in size or volume. So ఇంతవరకు పెరిగిపోయి అనుకుందాం, కానీ actually there is diaphragm here. So this diaphragm inhibits the lengthening or expansion of the lungs. ఈ diaphragm ఉండడం ఏమవుతుందంట, ఈ ఊపిరితిత్తులు ఎక్స్పాండ్ అవ్వడానికి అడ్డుగా ఉంటుంది. And how actually the expansion occurs? The expansion occurs in two directions. One is anteroposterior direction, in this way. The other is dorsoventral direction. The expansion chest cavity, lungs expand అవ్వాలంటే అవి పూర్వపరాంత దిశలోను పృష్ఠ ఉదర దిశలోను తలాలలోను పెరుగుతుంది. మరి మనం గమనిస్తే మనకి స్ట్రక్చర్ ఎలా ఉంది, చెస్ట్ క్యావిటీ. ఇఫ్ దిస్ ఇస్ ద చెస్ట్ క్యావిటీ, డయాఫ్రమ్ ఇక్కడ ఉంటుందని చెప్పుకున్నాం. మరి దాంతోపాటు ఇంకేముంది, సెంట్రల్లీ వి హ్యావ్ స్టర్నమ్, ఉరోస్ట్ ఉంటుంది. సైడ్స్ ఉన్నాయి, వెనకాతలు ఏముంది, వర్టిబ్రల్ కాలమ్ ఉంది. సో దీని బ్యాక్ ఉన్నట్టుగా ఇక్కడ వేసుకుంది, వర్టిబ్రల్ కాలమ్ ఉంది. ఈ రెండింటిని కనెక్ట్ చేస్తూ సైడ్స్ నుంచి మనకి ఏమున్నాయి, వి హ్యావ్ రిబ్స్. సో రిబ్స్ ఉన్నాయి. వీటి మధ్యలో మనకు కావలసినటువంటి ఈ లంగ్స్ అనేవి ఉన్నాయి. Okay, now what should happen, unless otherwise the ribs are lifted up, unless otherwise the diaphragm is lowered, what happens, the chest cavity will not increase and the lungs cannot be expanded. మనకి ఈ ప్రక్కటెంకలు పైకి లేపబడితే గాని, విభాజక పట్లము కిందికి దిగితే గాని ఉరక్కుహర పరిమాణం పెరగదు. ఉరక్కుహర పరిమాణము పెరగకుండా ఊపిరితిత్తులు ఎక్స్పాండ్ అవ్వవు. కాబట్టి ఊపిరితిత్తులు ఎక్స్పాండ్ అవ్వాలంటే ఫస్ట్ ఏం జరగాలంట, ఉరక్కుహర పరిమాణము పెరగాలి. ఎలాగా, పూర్వపరాంత దిశలోను, యాంటీరోపోస్టీరియర్ డైరెక్షన్లోను, డార్సోవెంట్రల్ దిశలోను, పృష్ఠ ఉదర తలాలలోను పెరగాలి. సో ఇన్ ఆర్డర్ to accommodate the air in the lungs during the expansion of the lungs during inspiration, caused by inspiration, what should happen? The chest cavity has to increase in volume first, and this increase in volume should take place anteroposteriorly as well as dorsoventrally. For anteroposterior direction, here the dome-shaped diaphragm, when it gets flattened, the chest volume, the volume of chest cavity increases. Because of the contraction of the intercostal muscles, in dorsoventral direction also the volume
increases. And both these are caused by the contraction of the muscles of the diaphragm and intercostal muscles. Hence, this is an active process called as inspiration. ఈ రెండు సందర్భాల్లో కూడా మనకి ఏమవుతుంది, డయాఫ్రమ్ విభాగ పటలం సంకోచించడం వలన, దాని కొండరాలు సంకోచించడం వలన, డయాఫ్రమ్ itself is a muscle, అది సంకోచించడం వలన పూర్వపరాంత దిశలోను, పరుషకాంత కండరాలు సంకోచించడం వలన పృష్ఠ ఉదర తరాల్లోనూ ఉరక్కుహర పరిమాణం పెరిగి ఏమవుతుందంట, ఇన్స్పిరేషన్ ఉచ్ఛ్వాస అనేది జరుగుతుంది. ఓకే, సో దీస్ యాక్షన్ ఇంక్రీజ్ ద వాల్యూమ్ ఆఫ్ ద థొరాసిక్ క్యావిటీ సో దట్ ద స్పేస్ బిట్వీన్ ద చెస్ట్ ఇంక్రీజెస్. మరి ఇప్పుడు ఏం జరిగింది, there is atmospheric air, it has certain pressure. This is the chest cavity. So because of the increase in its volume, the intrathoracic pressure, which is high, because of the increase in the volume, it now decreases, which is lesser than that of the atmospheric air, so that the air enters the lungs and the lungs expand due to the change in the pressure. Okay, మనకి ఉరక్కుహర పరిమాణం పెరిగిగానే, ఉరక్కుహరం పెరిగింది, సైజ్ పెరిగితే ఏమవుతుంది, దాని వాల్యూమ్ పెరిగింది, ప్రెషర్ తగ్గింది. అట్మాస్ఫిరిక్ ప్రెషర్లో ఎక్కువ ఉంది, ఉరక్కుహరంలో ఉన్నటువంటి ఇంట్రాథొరాసిక్ ప్రెషర్ అంటాం, అది తగ్గింది. అందువలన గాలి అట్మాస్ఫియర్ నుంచి ఉరక్కుహరంలో ఉన్నటువంటి ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది. ఓకే, దిస్ ఇస్ హౌ ఇన్స్పిరేషన్ టేక్స్ ప్లేస్. And coming to the expiration. Expiration is simply the relaxation of muscles, that is diaphragm and intercostal muscles. ఈ రెండు మళ్ళీ ఏవైతే సంకోచించాయో అవి ఆకోచించడం వలన జరుగుతుంది. ఓకే, and thoracic volume decreases now, both anterior posteriorly as well as dorsolaterally. పూర్వపరాంత దిశలోను పృష్ఠోదర తలాల్లోను ఉరక్కుహర పరిమాణం తగ్గడం వలన ఆ ప్రెషర్ ఇప్పుడు ఏమవుతుంది, ఇంట్రాథొరాసిక్ ప్రెషర్ రైజెస్, అండ్ విచ్ మేక్స్ ద లంగ్స్ రిలీజ్ ద gases to outside, the process called as expiration. ఈ రకంగా ఉరక్కుహర పరిమాణం తగ్గి ఆ ప్రెషర్ పెరిగి ఊపిరితిత్తుల మీద పడి అవి గాలిని బయటికి పంపించడానికి తోడ్పడుతుంది. This is how the process of breathing or ventilation takes place. Okay. Generally, scientists say that the normal breathing is diaphragmatic only. మనకి ఇంటర్కోస్టల్ మజిల్స్ కూడా అవసరం లేదట. నార్మల్ బ్రీతింగ్ మనం ఏదైతే ఫోర్స్ఫుల్ ఇన్స్పిరేషన్, ఫోర్స్ఫుల్ ఎక్స్పిరేషన్ కాకుండా జనరల్గా మనం ఎలా పీలుస్తున్నామో ఆ గాలి డయాఫ్రామ్ వలన మాత్రమే సాధ్యమవుతుందంట. డ్యూరింగ్ క్వైట్ బ్రీతింగ్ అంటే మన నార్మల్ స్థితిలో ఉన్నప్పుడు తీసుకునే శ్వాస, the diaphragm is displaced downwards by about 1.5 centimeters. సో ఇలా ఉన్నది ఇలా మారింది, ఇదంతట 1.5 centimeters కిందకి దిగిందంట. And the area of the diaphragm is measured to be 350 square centimeters. ఈ డయాఫ్రామ్ యొక్క వైశాల్యం ఎంత ఉందంట, 350 square centimeters. ఇప్పుడు రెండింటినీ బేస్ చేసుకొని క్యాల్కులేట్ చేసిన తర్వాత సైంటిస్ట్కి తెలిసింది ఏంటంట, ఎంతైతే డయాఫ్రామ్ ఫ్లాటన్ అవ్వడం వలన ఇక్కడ థొరాసిక్ క్యావిటీ పెరిగిందో, ఇలా ఉన్నటువంటి లంగ్స్ సైజ్ పెరిగింది, ఎక్స్పాండ్ అయింది. ఇప్పుడు ఈ సైజ్ పెరగడం వలన ఎంత వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ తీసుకుంది అని అంటే సుమారుగా 500 ml తీసుకుందంట. సో ద క్యాలిక్యులేటెడ్ అమౌంట్ ఆఫ్ ఎయిర్ దట్ కెన్ బి అకామిడేటెడ్ డ్యూ టు ద లోవరింగ్ ఆఫ్ ద డయాఫ్రామ్ for about 1.5 centimeters is 500 ml, which is nothing but the tidal volume. Tidal volume is the inspiratory volume as the expiratory volume, which is both 500 each. ఈ రకంగా ఎంత మనం తీసుకోగలుగుతున్నాయి, అకామిడేట్ చేయగలిగితే లంగ్స్ అంటే 500 ml. అది ఇన్స్పిరేషన్లో 500 ml తీసుకుంటాం, ఎక్స్పిరేషన్లో 500 ml బయటికి పంపించేస్తాం. కాబట్టి నార్మల్ బ్రీతింగ్లో
నీకు ఏ మసిల్స్ కాంట్రాక్ట్ అయ్యి జరుగుతుంది అని అంటే డయాఫ్రాగ్మాటిక్ మసిల్స్ అని చెప్పండి. మనకి ఫోర్స్ఫుల్ కాంట్రాక్షన్లోనే ఇంటర్కోస్టల్ మజిల్స్ ఉపయోగపడతాయి. ఇవి రెండు రకాలు చెప్పాను. ఎక్స్టర్నల్ ఇంటర్కోస్టల్ మజిల్స్ విచ్ రన్ ఫార్వర్డ్స్ అండ్ బ్యాక్వర్డ్స్, internal intercostal muscles which run backwards and downwards. They run from rib to rib and thus both are antagonistic to each other. ఈ రెండు ఒకదానికొకటి వ్యతిరేక దిశలో పనిచేస్తాయి. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద phases of respiration. So phases of respiration can be studied in three headings. One is external respiration and the other is internal respiration. Between these two there is contraction. So what actually external and internal respiration are? So we have atmosphere. So air is present in the atmosphere, and this air, mainly oxygen, has to go to cells. So we have cells in the body. So the atmospheric air, in order to reach the cells, first it should enter the body, and this is accomplished by the respiratory tract ending in alveoli of the lungs. Okay, ఈ వాతావరణంలో ఉన్న గాలి కణాల్లోకి చేరితే అక్కడ ఆక్సిజన్ గ్లూకోజ్ని విచ్ఛిన్నం చేసి శక్తిని విడుదల చేస్తుంది. అది శ్వాసక్రియ యొక్క ముఖ్యమైన పని. మరి వాతావరణంలోని గాలి కణాల్లోకి చేరడానికి ముందుగా ఊపిరితిత్తులోకి చేరుతుంది, ఊపిరితిత్తుల్లోని విలాల్లో. మరి ఊపిరితిత్తుల్లోని విలాల్లో ఉన్నటువంటి ఈ గాలి కణాలకు చేరడానికి దేని ద్వారా సాధ్యమవుతుంది? రక్తం ద్వారా సాధ్యమవుతుంది, బ్లడ్. సో మనం చూద్దాం, వెనక నుంచి వస్తాను. ఇక్కడ సెల్లో ఆల్రెడీ పీల్చుకున్న ఆక్సిజన్ ఉంది, అది గ్లూకోజ్ బ్రేక్ డౌన్ చేసింది, కార్బన్ డైఆక్సైడ్, వాటర్, ఎనర్జీ రిలీజ్ అయ్యింది. సో నాకు ఇక్కడ ఏముంది? ఉపయోగపడేవి రెండు ఉన్నాయి, ఉపయోగపడనిది ఒకటి ఉంది. సో ఐ హ్యావ్ కార్బన్ డైఆక్సైడ్ హియర్. సో కార్బన్ డైఆక్సైడ్ షుడ్ గో టు బ్లడ్. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? లంగ్స్కి వెళ్ళాలి. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? బయటకు వెళ్ళిపోవాలి. మరి దీనికి రివర్స్ డైరెక్షన్లో నాకు ఏం కావాలి? వాతావరణంలో ఉన్నటువంటి ఆక్సిజన్ లంగ్స్లోకి రావాలి, లంగ్స్ నుంచి బ్లడ్లోకి వెళ్ళాలి, బ్లడ్ నుంచి సెల్స్లోకి వెళ్ళాలి. అంటే ఇక్కడ ఆక్సిజన్ మరియు కార్బన్ డైఆక్సైడ్ అనేవి రెండు ప్రాంతాలలో వినిమయము చెందుతున్నాయి. The oxygen and carbon dioxide, which are called as respiratory gases, are exchanged at two places. One between the atmospheric pressure and the blood through the lungs. వాతావరణానికి రక్తానికి మధ్యలో ఊపిరితిత్తుల ద్వారా ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ వినిమయం జరుగుతుంది. అండ్ దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఎక్స్టర్నల్ రెస్పిరేషన్. దీన్ని బాహ్య శ్వాసక్రియ అంటారు. మరి రెండోది ఎక్కడ జరుగుతుంది? బిట్వీన్ ద బ్లడ్ అండ్ సెల్స్ ఎక్స్చేంజ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఆక్సిజన్ టేక్స్ ప్లేస్. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఇంటర్నల్ రెస్పిరేషన్. ఈ రకంగా అట్మాస్ఫియర్కి బ్లడ్కి మధ్యలో లంగ్స్ ద్వారా జరిగేటటువంటి ఎక్స్చేంజ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఆక్సిజన్ is called as external respiration. And the exchange of oxygen and carbon dioxide between the blood and cells is called as internal respiration. In external respiration, it is just a physiochemical process. It is just a physiochemical process. There is no chemical reaction involved here, like breakdown of glucose by oxygen. It is just mainly the diffusion of gases processes. And whereas in internal respiration, what happens? The diffusion of gases results in breakdown of glucose. Okay? And this process, hence, it is called as a catabolic process. బాహ్య శ్వాసక్రియలో ఏం జరుగుతుంది?
వాయువుల వినిమయం జరుగుతుంది. అందుకే దీన్ని భౌతిక రసాయనిక చర్య అంటారు, సాధారణమైనది. కానీ అంతర్ శ్వాసక్రియ కణంలో జరిగిన తర్వాత అక్కడ గ్లూకోజ్ విచ్ఛిన్నం జరుగుతుంది కాబట్టి దాన్ని మెటబాలిక్ క్రియ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మరి ఈ రెండు సందర్భాల్లోనూ డిఫ్యూషన్ జరగాలి. ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ డిఫ్యూషన్ ద్వారా జరుగుతుంది. సో డిఫ్యూషన్ వి నో దట్ డిఫ్యూషన్ ఈస్ డిపెండెంట్ ఆన్ గ్రేడియంట్. వ్యాపనము లేదా విసరణము అనేది నతిక్రమం మీద ఆధారపడి ఉంటుంది, డిఫరెన్స్ మీద. ఏం డిఫరెన్స్? 3 టైప్స్: కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్, ఎలక్ట్రోకెమికల్ గ్రేడియంట్ అండ్ ప్రెషర్ గ్రేడియంట్. గాఢత నతిక్రమం, ఎలక్ట్రోకెమికల్ విద్యుత్ రసాయనిక నతిక్రమము, మూడవది ప్రెషర్ గ్రేడియంట్ పీడన నతిక్రమం మీద ఆధారపడి ఉంటుంది. దట్ మీన్స్ there must be a difference on either side. I have 40 sodium ions here, I have 20 sodium ions here. There is a difference in the number, concentration. I have 40 positive charges here, 20 positive charges here. There is a difference in charge. Likewise, there is high pressure of oxygen here and low pressure of oxygen here. So thus there is a pressure difference. So based on these differences only diffusion takes place. So the exchange of oxygen and with carbon dioxide depends on diffusion. Here, because they are respiratory gases, their diffusion is dependent upon the difference based on pressure. Okay. Just a minute. Okay. Am I connected now? Yes, sir. సో కరెంట్ పోయింది, అందుకే మొబైల్ నెట్ కనెక్ట్ చేశాను. మొబైల్ నెట్ కూడా అన్స్టేబుల్. ఓకే. So let's start with the external respiration. So before going to external respiration, we have to understand the composition of gases in inspired air, expired air and alveolar air and their respective partial pressures. సో మన ఈ బాహ్య శ్వాసక్రియ కానీ అంతర్ శ్వాసక్రియ కానీ రెండిట్లోనూ కూడా డిఫ్యూషన్ ఆఫ్ గ్యాసెస్ గురించి తెలుసుకోవాలి అంటే మనం ఏం చేయాలి? ఉచ్ఛ్వాస గాలిలోను, నిశ్వాస గాలిలోను, ఆల్వియోలార్ గాలిలోను ఉన్నటువంటి వివిధ వాయువుల యొక్క కాంపోజిషన్ని, వాటి యొక్క పాక్షిక పీడనాన్ని గురించి తెలుసుకోవాలి. Let me start with partial pressure first. పాక్షిక పీడనం గురించి తెలుసుకుందాం. Pressure is denoted by capital P and partial pressure by small p. పీడనాన్ని క్యాపిటల్ P తోను, పాక్షిక పీడనాన్ని స్మాల్ p తోను గుర్తిస్తారు. What is pressure? Atmospheric pressure. Here it is atmospheric pressure, వాతావరణ పీడనం. It is the pressure of a mixture of gases. The pressure of a mixture of gases is called as
total atmospheric pressure. So let's say it has nitrogen, it has oxygen, it has carbon dioxide, and also inert gases, trace gases, plus water vapor. And all these cause a pressure of 760 mm of mercury. And this is called as 1 atmospheric pressure. Okay? వాతావరణంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్, నీరు అండ్ వాటర్ వేపర్ తేమ, ఆక్సిజన్, నైట్రోజన్, ఇతర ట్రేస్ గ్యాసెస్ అన్నీ కలిపి భారమితిలో మనం లెక్కిస్తే 760 మిల్లీమీటర్ల ఆఫ్ మెర్క్యూరీ ఉంటుందంట. దీన్ని 1 అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అంటాం, పీడనం అంటాం. This is the total pressure. Now, what is partial pressure? The pressure exerted by an individual gas in a mixture of gases is called as partial pressure. వాతావరణంలో ఉన్న వాయువులన్నీ కలిపితే టోటల్ ప్రెషర్ అయింది. ఆ అన్ని వాయువుల్లో ఒక్కొక్క వాయువు కలిగి చేసే పీడనాన్ని పాక్షిక పీడనం అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మనకి టోటల్ పీడనం 760. ఆక్సిజన్ యొక్క పర్సెంటేజ్ ఎంత ఉంది? 21% ఉంది, సుమారుగా 20.95. అంటే 760లో 20.95% ఆక్సిజన్ వల్ల కలిగే పీడనము. ఎంత క్యాల్కులేట్ చేస్తే 160 లేదా 153 ఆ రేంజ్లో ఉంటుంది. సో ద పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ 160 mm of mercury. Likewise for carbon dioxide, ఎంత? టోటల్ 760లో దాని పర్సంటేజ్ని బేస్ చేసుకొని 0.04%. అది ఎంత వస్తుంది? 0.3 అన్నది. And for nitrogen it is 594. So when we combine all this, it comes to the 760. So this is the total pressure, and these are partial pressures. So the partial pressure of oxygen is denoted as PO2, that of carbon dioxide as PCO2, and these are responsible for the diffusion of gases. Okay? So పాక్షిక పీడనం, ఈ 3 పీడనాలు కలిపితే వచ్చే మొత్తం పీడనంలో ఒక్కొక్క వాయువు యొక్క పీడనాన్ని పాక్షిక పీడనం అంటాం. సో ఈ పాక్షిక పీడనాన్ని ఆక్సిజన్ సంబంధించి PO2 గాను, కార్బన్ డైఆక్సైడ్ సంబంధించి PCO2 గాను, ఇతర వాయువులు నైట్రోజన్తో సహా PN2 గాను చూపిస్తాం. మరి మిగిలినవన్నీ ఎందుకు చూపించలేదంటే, ఈ కార్బన్ డైఆక్సైడ్ కంటే ఇంకా తక్కువ ఉంటాయి. ఒక ఆర్గాన్ మాత్రం 0.9% ఉంటుంది. దానికి మనకి రెస్పిరేషన్తో సంబంధం లేదు, నైట్రోజన్ కూడా యాక్చువల్గా లేదు. కాబట్టి మ్యాక్సిమం పర్సెంటేజ్ ఉంది కాబట్టి దీన్ని చూపించడం జరిగింది, ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్ ఓన్లీ. ఓకే, నౌ లెట్స్ సీ డిఫ్యూషన్ ఆఫ్ గ్యాసెస్. సో డిఫ్యూషన్ ఆఫ్ గ్యాసెస్ తెలుసుకునే ముందు ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఏం క్యాలిక్యులేట్ చేస్తాం? పర్సంటేజ్ కావాలి ముందు, ఆ తర్వాత పార్షియల్ ప్రెషర్ వస్తుంది. సో పర్సంటేజ్ని ముందు చూపిస్తున్నాను. ఎలా ఉంటుందంట? ఆక్సిజన్ ఇన్ ఇన్స్పైర్డ్ ఎయిర్ ఈజ్ 20.9495%. In expired air, it is 16.4%. In alveolar air, it is 14%. 14.2. Okay. అదే కార్బన్ డైఆక్సైడ్ వచ్చేసరికి చూడండి, ఇది 0.04 ఇన్ ఇన్స్పైర్డ్ ఎయిర్, అంటే అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి పీల్చుకునే గాలి అంటే అట్మాస్ఫియరిక్ ఎయిర్ అనమాట. ఎక్స్పైర్డ్ ఎయిర్, బయటికి వెళ్ళే గాల్లో 4%. ఆల్వియోలార్, విలాల్లో ఉండే గాల్లో 5% ఉంది, 5.5%. అండ్ నైట్రోజన్ ఈజ్ ఆల్మోస్ట్ సేమ్. కానీ ఇక్కడ 79.02 నుంచి 79.6, 80.3 వెళ్ళింది. అంటే నైట్రోజన్ పార్షియల్ ప్రెషర్ పెరగడం అనేది కంపోజిషన్ బేస్ చేసుకొని కాదు, ఇట్ ఈస్ రిలేటివ్, సాపేక్షతను బేస్ చేసుకొని. ఎందుకోసం? ఇది మనం లంగ్స్ నుంచి తీసుకుంటున్నాం, సెల్స్ నుంచి తీసుకుంటున్నాం. సో సెల్స్ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ యొక్క ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, ఆక్సిజన్ డెలివరీ అయిపోతుంది కాబట్టి తక్కువ ఉంటుంది. సో ఈ రెండు ప్రెషర్స్ ఎప్పుడైతే చేంజ్ వచ్చాయో ఇది ఆటోమేటిక్గా కొంచెం పెరుగుతుంది.
సో ఈ రెండింటికి రిలేటివ్గా పెరిగింది తప్ప నైట్రోజన్ యొక్క పర్సంటేజ్ చేంజ్ అనేది దాని యొక్క క్వాంటిటీని బేస్ చూసుకుని మాత్రం చెప్పట్లేదు. ఓకే, నెక్స్ట్ లెట్ మీ సే వన్ మోర్ థింగ్. Why these changes? Why oxygen, which is in atmosphere 20%, got down to 14%? Why carbon dioxide, which is just 0.04%, got down, increased to 5.5%? How this happened? Okay, so we have to see what is the reason behind this. When you observe, so this is the external nostrils, internal nostrils, followed by pharynx, larynx, trachea, bronchi, and lungs, inside which there are alveoli. So this is the structure of the respiratory tract. When you inspire, the air goes into the alveoli. When you expire, the air leaves the alveoli. Okay, but here the exchange takes place only at the level of the alveoli, but not throughout this entire space. So throughout this entire space, whatever the air that is present here, it is not exchanged, and this is called as the dead space. Okay, and it contains both inspired air as well as expired air. So it's a mixture of inspired and expired air. Okay, when exchange of gases takes place, oxygen goes into cells so that the partial pressure of oxygen in lungs decreases. At the same time, from the blood, carbon dioxide enters the lungs, and here the partial pressure of carbon dioxide, thus though it is less in inspired air, it is more in alveolar air. సో మనం కనుక ఒక్కసారి ఈ మొత్తం శ్వాస కక్షను గమనిస్తే మనకి నాసికారంధ్రాల నుంచి గ్రసని, స్వరపేటిక, ట్రాకియా ద్వారా ఊపిరితిత్తుల్లోకి గాలి చేరుతుంది. ఇలా చేరేటప్పుడు నీకు ఆక్సిజన్ మరియు కార్బన్ డైఆక్సైడ్ అనేవి ఏమవుతున్నాయి, లంగ్స్ దగ్గర మాత్రమే ఎక్స్చేంజ్ అవుతున్నాయి. మరి మిగిలిన ప్లేస్ అంతా ఏది, ఈ ప్రాంతం అంతా ఎటువంటి ఎక్స్చేంజ్లో పాల్గొదు. బ్లడ్ క్యాపిలరీస్ వాటికి సప్లై అవ్వలేదు కాబట్టి దీన్ని మనం మృత తలము, డెడ్ స్పేస్ అని అంటారు. అక్కడ ఎటువంటి ఎక్స్చేంజ్ జరగదు. కాబట్టి నువ్వు గాలి పీల్చుకున్నప్పుడు ఇన్స్పైర్డ్ ఎయిర్ లోపలికి వెళ్ళింది, వదిలేసినప్పుడు ఎక్స్పైర్డ్ ఎయిర్ బయటకు వచ్చింది. సో ఇక్కడ మధ్యలో ఇన్స్పైర్డ్ ఎయిర్లో కొంత ఇక్కడ ఉండిపోతుంది, ఎక్స్పైర్డ్ ఎయిర్లో కొంత ఇక్కడ ఉండిపోతుంది. ఈ రెండు మిక్స్చర్ అక్కడ ఉంటుంది అనమాట. కాబట్టి నువ్వు ప్రతిసారి గాలి పీల్చుకున్నప్పుడు బయట నుంచి వచ్చినటువంటి తక్కువ పర్సంటేజ్ ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది, బయటికి వెళ్తున్నటువంటి ఎక్కువ పర్సంటేజ్ ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ కూడా ఉంటుంది. కాబట్టి నీకు అల్టిమేట్గా ఏం జరుగుతుందంట, ఊపిరితిత్తుల వద్ద కార్బన్ డైఆక్సైడ్ రక్తంలోంచి లోపలికి చేరడం వలన ఆల్వియోలీలో దాని పర్సంటేజ్ పెరుగుతుంది. ఆక్సిజన్ అనేది రక్తంలోకి వెళ్ళిపోవడం వలన దాని పర్సంటేజ్ అట్మాస్ఫిరిక్ ఇన్స్పైర్డ్ ఎయిర్ కంటే తగ్గిపోతుంది. సో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి, ఇన్స్పైర్డ్ ఎయిర్లో ఎంత ప్రెషర్ ఉంది, ఆల్వియోలర్ ఎయిర్లో ఎంత ప్రెషర్ ఉంది. ఆల్వియోలర్ ఎయిర్ బయటికి వెళ్ళేటప్పుడు ఎక్స్పైర్డ్ ఎయిర్లో దీని పర్సంటేజ్ ఏది, ఆక్సిజన్ది పెరిగింది. ఎందుకు, డెడ్ స్పేస్లో కొంత ఆల్రెడీ తీసుకుంటున్న ఆక్సిజన్ ఉంది కాబట్టి అది దీనికి యాడ్ అయ్యింది. అది బయటికి పంపించే దాంట్లో కార్బన్ డైఆక్సైడ్ తగ్గింది. రిలేటివ్గా ఈ రెండింటిని బేస్ చేసుకొని నైట్రోజన్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ పర్సంటేజ్ని బేస్ చేసుకొని
మనకి పార్షియల్ ప్రెషర్స్ కూడా మారుతాయి. ఇందాక ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? 20.95% ఆఫ్ 760 అంటే 160 వచ్చింది. సో సుమారుగా 158.25 దాన్ని రౌండ్ అప్ చేసేసాం. సో 158 అట్మాస్ఫిరిక్ ఉంది. మరి ఇప్పుడు ఏం చేయాలి? 14.2% ఉంది. సో ఇప్పుడు నేను దీన్ని క్యాలిక్యులేట్ ఎలా చేస్తాను? 14.2 ఇంటూ 760 ఇంటూ 14.2 బై 100 వేస్తే ఎంత వచ్చిందంట? 100 mm ఆఫ్ మెర్క్యూరీ వచ్చింది. కాబట్టి వీటి యొక్క పర్సెంటేజెస్ బేస్ చేసుకొని మనం పార్షియల్ ప్రెషర్స్ క్యాలిక్యులేట్ చేస్తే ఏముందంట? Partial pressures of gases are calculated based on the percentage composition in the atmospheric and alveolar layer. So when the alveolar air system is set to 14.2%, its pressure, partial pressure is 101. If the alveolar air, the inspired air, the atmospheric air is having the oxygen volume of percentage of 20.94, here its partial pressure will be 158.25. So likewise, the partial pressures are different in the atmospheric air as well as alveolar air. In atmospheric air, the partial pressure of oxygen is 158 and that of the alveoli is 101. So that there is a difference of nearly 57 mm, that is towards from atmosphere to lungs. Thus from a high pressure area to a low pressure area, oxygen diffuses. మరి మనం ఉచ్ఛ్వాసంలో ఆక్సిజన్ ఎలా ప్రయాణించింది అని అంటే ఇందాక చెప్పుకున్నాం, వినిమయం ద్వారా, వ్యాపనం ద్వారా. ఈ వ్యాపనం జరగాలంటే ఏమవ్వాలి? పీడనంలో తేడా ఉండాలి. సో ఇక్కడ మనకి క్లియర్ కనబడుతుంది కదా, ఇన్స్పైర్డ్ ఎయిర్లో, ఉచ్ఛ్వాస గాలిలో దాన్ని అట్మాస్ఫిరిక్ ఎయిర్ అని అంటాం. దాని యొక్క పాక్షిక పీడనం ఎంత ఉంది? 158 ఉంది. అదే విలాలకు వచ్చేసరికి ఎంత ఉంది? 100 ఉంది. సో ఎక్కువ నుంచి తక్కువకి ప్రయాణిస్తుంది కాబట్టి వాతావరణం నుంచి ఊపిరితిత్తుల్లోని విలాల్లోకి ఆక్సిజన్ సరఫరా జరిగింది. అదే మీరు చూడండి, కార్బన్ డైఆక్సైడ్ ఇన్ alveoli it is 40, in the atmosphere it is just 0.3. So it goes from the lungs to the atmosphere in opposite direction, because there is high pressure area here, low pressure area here. Okay, and there is a difference of nearly 25 mm of nitrogen here. But nitrogen, though it is having what we call difference in partial pressure, it is insignificant. Why? Because once the oxygen diffuses into the blood, here it is carried through the blood to the cells via hemoglobin and other mechanisms. Whereas carbon dioxide is also the same thing. But for nitrogen, there is no mechanism that can carry the nitrogen from blood to cells. That is the reason why, though there is an increase in partial pressure, it is of insignificant nature. మనకి ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ గురించి చెప్పుకుంటున్నాం, నైట్రోజన్ గురించి చెప్పుకోవట్లేదు. ఎందుకోసం? నైట్రోజన్ అనేది రక్తంలోకి ఆల్వియోలికి చేరిన తర్వాత కణాల వరకు చేరదు, రక్తంలో మాత్రమే, ఆ విలాల దగ్గర మాత్రమే ఉండిపోతుంది. కారణం ఏంటంట? దాన్ని సరఫరా చేయడానికి ఆక్సిజన్కి, కార్బన్ డైఆక్సైడ్కి ఉన్నటువంటి మెకానిజము నైట్రోజన్కి లేదు. ఫర్ ఎగ్జాంపుల్, హిమోగ్లోబిన్ ఉంది, ఆక్సీ హిమోగ్లోబిన్ కార్బాక్సీ హిమోగ్లోబిన్ రూపంలో రవాణా అవుతుంది. నైట్రోజన్కి మరీ హై ప్రెషర్ ఏర్పడి హిమోగ్లోబిన్ ఫామ్ అవుతుంది తప్ప జనరల్గా అయితే జరగదు, మరీ ప్రెషర్ ఎక్కువైతే తప్ప. అందువలన నైట్రోజన్ పార్షియల్ ప్రెషర్ మారినా మనకి దాంతో సంబంధం లేదు. ఓకే, సో మనం ఈ రెండింటి గురించి మాత్రమే ఇప్పుడు చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, సో లెట్స్ సీ హౌ దిస్ టేక్స్ ప్లేస్. ద డిఫ్యూషన్ ఆఫ్ రెస్పిరేటరీ గ్యాసెస్ in external as well as internal respiration, how it takes place, let us see. మీకు ఒకసారి దీనికంటే ముందు హార్ట్ గురించి ఒకసారి చెప్పుకుంటాం.
So the heart is there with 2 atria and 2 ventricles. From the heart there arises a pulmonary artery which supplies blood to the body parts, that is cells. And because pulmonary artery comes from the heart which receives blood from the lungs, it is sending oxygenated blood to the cells. Okay, so this we call it as arterial blood. So the arterial blood which is present in the arteries is rich in oxygen, and hence it is called as oxygenated blood. And now from the cells the veins collect the blood to the heart. From the heart it goes to the lungs. So because it is collected from the cells, it contains carbon dioxide, and as it is deoxygenated through the heart, it goes to the lungs. So from the lungs what arises? From the heart what arises? Pulmonary artery arises, and this pulmonary artery supplies blood to the lungs, and thus pulmonary artery is having deoxygenated blood. It is having deoxygenated blood. We can, because most of the veins carry deoxygenated blood, the deoxygenated blood is also called as venous blood. Thus, though it is pulmonary artery, it carries venous blood. Okay, so lungs supplied venous blood through pulmonary artery which carries carbon dioxide, whereas the cells are supplied with oxygenated blood through the dorsal aorta, through the, sorry, as I mentioned here previously, pulmonary aorta, so it is dorsal aorta, which is called as arterial blood. Okay, సో మీరు గుర్తుంచుకోవాల్సిందల్లా ఏంటి, హృదయాన్ని గమనిస్తే హృదయం నుంచి పృష్ఠ మహాధమని ఏర్పడి శరీర భాగాలకి కణాలకి రక్తాన్ని సరఫరా చేస్తుంది. దీనికి ఎక్కడి నుంచి రక్తం వస్తుంది? ఈ కుడి కర్ణికకి లంగ్స్ నుంచి వస్తుంది, కాబట్టి ఇది ఆక్సిజనేటెడ్ బ్లడ్. కాబట్టి ఆక్సిజనేటెడ్ బ్లడ్ ధమనుల ద్వారా రక్త కణాలకు చేరుతుంది. అందుకే దీన్ని ధమనీ రక్తము అని పేరు కూడా వాడతాం. కాబట్టి కణాలకు వెళ్ళేటటువంటి ధమనీ రక్తము ఆక్సిజన్ కలిగి ఉంటుంది. ఇక్కడ ఆక్సిజన్ యొక్క పార్షియల్ ప్రెషర్ కూడా ఎక్కువ ఉంది, కార్బన్ డైఆక్సైడ్ తక్కువ ఉంది, కాబట్టి దీని పార్షియల్ ప్రెషర్ ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. మరి అదే సమయంలో కణాల నుంచి వచ్చేటటువంటి అంతా కూడా వీన్స్ ద్వారా రక్తంలోకి వచ్చి హృదయంలోకి వచ్చి హృదయం నుంచి పుక్స మహాధమని ద్వారా ఊపిరితిత్తులకు సరఫరా అవుతుంది. కాబట్టి ఊపిరితిత్తులకు సరఫరా అయ్యే రక్తము కణాల నుంచి వచ్చే కార్బన్ డైఆక్సైడ్ కలిగిన సిరా రక్తం. కానీ తీసుకెళ్లేది ఎవరు? పుపుస మహాధమని, తర్వాత పుపుస ధమని. సో పేరుకి పుపుస ధమని, కానీ దాంట్లో ఉండేది కార్బన్ డైఆక్సైడ్ కలిగిన సిరా రక్తం. కాబట్టి మీరు రెండు పదాలు గుర్తుంచుకోవాలి, ఒకటి సిరా రక్తము, రెండవది ధమని రక్తం. సిరా రక్తం ఎక్కడుంది? పుపుస ధమనిలో ఉంది. అది ఎవరికి సరఫరా అయింది? ఊపిరితిత్తులకు సరఫరా అయింది. ఓకే, ఊపిరితిత్తులకు సరఫరా అయింది. మరి రెండోది ఏంటి? ధమని రక్తం, అది ఎవరు సరఫరా అయింది? అయోర్టా ద్వారా కణాలు సరఫరా. సో ఇప్పుడు మనం యాక్చువల్గా ఏం జరుగుతుందో చూద్దాం. సో దీస్ ఆర్ ద లంగ్స్. ఇన్ లంగ్స్ దెర్ ఈస్ ఆక్సిజన్. వాల్యూస్ కొంచెం మారుతూ ఉంటాయి. ఇందాక ఎంత చెప్పాం? ఆల్వియోలి సుమారుగా 101 అని చెప్పి అనుకున్నాం. సో 101 అనుకుందాం. సో లంగ్స్లో ఆక్సిజన్ యొక్క పార్షియల్ ప్రెషర్ ఎంత? PO2 ఈస్ 101. మరి అక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది? సిరా రక్తంలోకి రావాలి. సిరా రక్తంలో దీనికి ఉన్నటువంటి పార్షియల్ ప్రెషర్ ఎంతంట? 40 mm. సో బేస్డ్ ఆన్ a difference of 60, nearly 60 mm, oxygen diffuses from lungs to blood. From blood, from the pulmonary artery, it goes through the pulmonary veins.
From the pulmonary veins, it reaches the heart. From the heart, it reaches the systemic aorta. From the systemic aorta, it reaches the dorsal aorta. From dorsal aorta, it is supplying blood to the cells. So here, the entire arterial blood is rich in oxygen. So because it is having less carbon dioxide and more oxygen, here the PO2 gradually rises in the arterial blood, which is around 100 mm again. And in the cells, oxygen is already utilized. Though it is delivered, it is utilized during the breakdown of glucose, and its partial pressure is decreasing to about 40 mm, so that oxygen is delivered from a high pressure area, that is arterial blood 100 mm, to a low pressure area, that is cells 40 mm. This is how the transportation of gases or the diffusion of oxygen takes place between the lungs and the blood and the cells. And opposite to this, the cells are having 46 mm of carbon dioxide partial pressure. In the venous blood that is supplied to the cells, it is 40 mm. And based on this, it is transported from cells to venous blood. And from there, and based on this, from high to low, diffusing. So you see the difference. For oxygen transport, 60 mm is required. For carbon dioxide transport, just 6 mm of difference is said to be sufficient. Why? Because when compared with carbon dioxide, the solubility of oxygen or the diffusing capacity of carbon dioxide సార్ is వాయిస్ వినిపించట్లేదు సార్. just a second. హలో, ఇప్పుడు వినపడుతుందండి? వినిపిస్తుంది సార్. సో ఎంతసేపు నుంచి వినపడలేదు? 5 minutes. 5 minutes నుంచి వినపడలేదు. 5 minutes ఏం చేశారు మీరు చెప్పకుండా? ఓకే, సో మళ్ళీ ఒకసారి చెప్పుకుంటే, మనకి ఇప్పుడు చెప్పుకుంటుంది బాహ్య శ్వాసక్రియ, అంతర్శ్వాసక్రియ. ఈ బాహ్య శ్వాసక్రియ మరియు అంతర్శ్వాసక్రియలో వాయువుల వినిమయం ఎలా జరుగుతుందని చెప్తున్నాం. వాయువు ఎలా జరుగుతుంది? బేస్డ్ ఆన్ డిఫరెన్స్ ఇన్ పార్షియల్ ప్రెషర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఆక్సిజన్. ఆక్సిజన్ మరియు కార్బన్ డైఆక్సైడ్ పాక్షిక పీడనం యొక్క తేడాలను ఆధారంగా చేసుకోండి. మీకు సింపుల్గా 3 పాయింట్లు గుర్తుంచుకుంటే చాలు. ఒకటి ఏంటి? ఊపిరితిత్తుల్లో దాని పర్సంటేజ్ 14% ఉంది కాబట్టి ఆక్సిజన్, పాక్షిక పీడనం 100 mm ఉంది. ఊపిరితిత్తులకు సరఫరా అయినటువంటి పుప్స ధమనిలో ఎంత ఉంది? 40 mm ఉంది. కాబట్టి 104, 40, ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ 60 mm. ఇంత తేడా బేస్ చేసుకొని ఆక్సిజన్ ఏమైంది? లంగ్స్ నుంచి బ్లడ్లోకి వచ్చేసింది. బ్లడ్ నుంచి ఎక్కడి నుంచి? ఈ పుప్స ధమని నుంచి పుప్స సిర ఏర్పడి హృదయానికి సరఫరా అయ్యి దైహిక మహాధమం నుంచి పృష్ఠ మహాధమంలోకి వచ్చేసరికి మొత్తం అంతా కూడా ఏముంది? అక్కడ ఆక్సిజన్ మాత్రమే ఉంది. కాబట్టి 40 mm ఉన్న దీని యొక్క పాక్షిక పీడనం రిలేటివ్గా ఏమైంది? పెరిగిపోయింది. ఎంత అయిందంట? ధమనీ రక్తంలో 100 మిల్లీమీటర్లు ఉంది. అదే కణానికి వచ్చేసరికి కణాల్లో ఆల్రెడీ కొంత బ్రేక్ డౌన్ కంటిన్యూస్గా జరుగుతుంది కాబట్టి కణాల్లో డెలివరీ అయిన దానికంటే తక్కువ పాక్షిక పీడనం ఉంది, 40. కాబట్టి ఇది కణంలోకి డిఫ్యూజ్ అయిపోతుంది. ఈ రకంగా మీకు ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి డిఫ్యూషన్ జరగాలి కార్బన్ డైఆక్సైడ్ కానీ ఆక్సిజన్ అంటే పార్షియల్ ప్రెషర్ తేడాన్ని బేస్ చేసుకుని, పాక్షిక పీడనంలో తేడాన్ని బేస్ చేసుకుని జరుగుతుంది. ఇక్కడ 104కి 40కి డిఫరెన్స్, ఇక్కడ 100కి 40కి డిఫరెన్స్. ఇక్కడ మీరు 100 అని రాసుకున్నా పర్వాలేదు. కొన్ని పుస్తకాలు 103 ఉంటుంది,
104 ఉంటుంది, 101 ఉంటుంది. రిలేటివ్గా మనకు అంతే ఉంటుంది. మరి కార్బన్ డైఆక్సైడ్కి వచ్చేసరికి ఆపోజిట్ ఏంటంట, సెల్స్లో 46 ఉంది, దాని సరఫరా అయిన వీనస్ బ్లడ్లో 40 ఉంది, ఊపిరితిత్తులకు వచ్చేసరికి 46 అయింది, ఊపిరితిత్తులు సరఫరా అయిన బ్లడ్ సెల్స్కి వచ్చేసరికి, విలాలకు వచ్చేసరికి 40 అయిపోయింది. కాబట్టి ఇక్కడ 46 నుంచి 40 తక్కువ 6 mm, ఇక్కడ కూడా 46 నుంచి 40, ఈ 6 mm డిఫరెన్స్ బేస్ చేసుకొని ఆ కార్బన్ డైఆక్సైడ్ అనేది ట్రాన్స్పోర్ట్ అయిపోతుంది. సో ఇక్కడ మీకు బాహ్య శ్వాసక్రియలో ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్చేంజ్ జరిగింది, ఇక్కడ అంతర్ శ్వాసక్రియలో కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ ఎక్స్చేంజ్ జరిగింది. వీటిని మనం ఎక్స్టర్నల్ రెస్పిరేషన్, ఇంటర్నల్ రెస్పిరేషన్ అంటాం. కాబట్టి మీకు ఇక్కడ ఒక సందేహం రావాలి, ఆక్సిజన్ డిఫ్యూజ్ అవ్వడానికి 60 డిఫరెన్స్ ఉంటుంది, 60 mm ఆఫ్ మెర్క్యూరీ. అదే కార్బన్ డైఆక్సైడ్ డిఫ్యూజ్ అవ్వడానికి ఎంత ఉంది, జస్ట్ 6 mm ఉంది. ఎందుకోసం అంట, ద డిఫ్యూషన్ కెపాసిటీ అనేది కార్బన్ డైఆక్సైడ్కి ఆక్సిజన్ కంటే 23 టైమ్స్ ఎక్కువ అంట. అందువలన కార్బన్ డైఆక్సైడ్ యొక్క పార్షియల్ ప్రెషర్ డిఫరెన్స్ తక్కువ ఉన్న ద డిఫ్యూషన్ కెపాసిటీ ఎక్కువ ఉండడం వలన అది ఈ తక్కువ డిఫరెన్స్తోనే ఈజీగా ట్రాన్స్పోర్ట్ అయిపోతుంది, ఎక్స్చేంజ్ అయిపోతుంది. ఓకే, సో కమింగ్ టు ది ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ డ్యూరింగ్ external and internal respiration, only two numbers you have to remember. One is 104 or 100 mm in the lungs, that is the partial pressure of oxygen. The other is 40 mm, the partial pressure of oxygen present in the blood that is supplied to the lungs. Based on this difference of 60 mm, oxygen is transported or diffused from the lungs into the blood. And from the blood, that means through the pulmonary veins, it reaches the heart. From the heart, it reaches the systemic aorta. From the systemic aorta, it reaches the dorsal aorta. So in dorsal aorta, only oxygen is present, so that from 40 mm, its pressure reaches 100 mm. So the POT is 100 mm. Whereas in the cells, it is only 40 mm. Based on this, it is getting diffused. Likewise, coming to carbon dioxide diffusion, in the cells it is 46. In the blood that is supplied to the cells, it is 40 mm. Based on a difference of 6 mm, it gets diffused. And when it comes to the pulmonary circulation, that is venous circulation, it gradually increases again to 46 mm. Whereas in the lungs, based on its partial pressure percentage we have just seen, it decreased to 40 mm. Based on again the difference of 6 mm, it is diffusing from the blood into the atmosphere through the lungs. So thus the exchange of gases purely depends on the difference in partial pressure on either side. But one thing we have to see here is, for the diffusion of oxygen, 60 mm of mercury difference is required, whereas for diffusion of carbon dioxide, it is just 6 mm that is required. Why the scientists say that? The carbon dioxide's diffusion capacity, when compared with oxygen, is 23 times more. So thus, it can be transported even of slightest difference of partial pressure. So for the diffusion of oxygen, the difference in partial pressure should be more, which is 60 here. For the diffused carbon dioxide, the difference in partial pressure is very less, which is 6 mm here. So based on this, we see now that oxygen is diffused into the blood, carbon dioxide is diffused into the blood. So this comes from the lungs, oxygen, and carbon dioxide comes from the cells. In both the ways, here the blood is transporting the oxygen, the blood is transporting the carbon dioxide. Now we have to discuss about the transport of oxygen and transport of carbon dioxide through blood. So this class tomorrow will deal with the transport of respiratory gases in detail. Okay, thank you.